ఏపీ రాజకీయాల్లో గుడివాడ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ సలహాదారుడు వినోద్ ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడడం సంచలనంగా మారింది. దీంతో వైసీపీ హయాంలో నిర్వహించిన పేకాట శిబిరాలు, బెట్టింగ్ కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని హవా కాస్త తగ్గింది. మట్టి తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇవ్వడంతో దీనిపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని అనారోగ్యం పాలయ్యారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇటీవల గుడివాడ వచ్చి 6 నెలల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని సన్నిహిత సహచరుడు వినోద్ ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్కడి పోలీసులు వినోద్ చెప్పిందే వేదంగా భావించేవారు. ఆయన్ను అరెస్టు చేసిన వెంటనే తనకు కూటమి పార్టీల నేతల మద్దతు ఉందని అరెస్టు చేసిన పోలీసులతోనే చెప్పటమే కాకుండా సదరు నాయకులకు అర్ధరాత్రి ఫోన్లు కూడా చేశాడు. కొడాలి నాని సన్నిహితులకు వినోద్ సర్వేలు చేయించి వారి అండతోనే మాజీ సీఎం జగన్ దగ్గరైనట్లు తెలుస్తోంది. నానికి అత్యంత సన్నిహితుడైన వినోద్ రాజకీయ వ్యూహకర్తగా పేరుంది. వినోద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సమయంలో అతని వద్ద 50,000 నగదు, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వినోద్ తో కలిసి బెట్టింగ్ కు పాల్పడుతున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ కు బాబాయి వరుసయ్యే వైఎస్ ప్రకాష్ రెడ్డి కుమారుడైన అర్జున్ రెడ్డిని పోలీసులు గుడివాడలో విచారించారు. అర్జున్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేయటమే కాకుండా వైసీపీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు గుడివాడకు చెందిన ఖాజాబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా విచారణలో అర్జున్ రెడ్డి చెబితేనే తాను పోస్టు చేశానని ఖాజాబాబు వెల్లడించారు. అతని స్టేట్మెంట్ ఆధారంగా గతేడాది నవంబర్లో అర్జున్ రెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా విదేశాలకు పరారయ్యాడు. దీంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అర్జున్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేట్ అధికారులు అడ్డుకుని గుడివాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏపీ నుంచి వెళ్లిన పోలీసు బృందాలు అర్జున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని 41A నోటీసులు జారీ చేశారు. అతనిపై ఉమ్మడి కడప జిల్లాలో కూడా అనేక కేసులున్నాయి. విచారణలో సజ్జల భార్గవ్ రెడ్డితో ఉన్న సంబంధాలపై కూడా అర్జున్ రెడ్డిని ప్రశ్నించినట్లు గుడివాడ 2 టౌన్ సీఐ హనీష్ తెలిపారు. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 2024లో నమోదైన కేసులో మనకి అప్పుడు వాంటింగ్ అయిన సిరిగిరి అర్జున్ రెడ్డి అనే వ్యక్తిని 41 హైదరాబాద్లో 41 నోటీస్ ఇవ్వడం జరిగింది మన 15వ తారీఖున. ఆ నేపథ్యంలో ఈరోజు పోలీస్ స్టేషన్కి మనం ఎపిరెన్స్ నోటీసులు ఇవ్వగా ఈరోజు ఎపీర్ అయ్యారు. దానికి సంబంధించి కేసు సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్స్ రాసుకోవడం జరిగింది. దీంట్లో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరుగుతూ ఉంది. ఆయన నమోదు చేసిన తర్వాత నమోదు చేయడం జరిగింది. సోషల్ మీడియా పోస్టులు 2024లో నమోదైన కేసులో మనం అభ్యంతరకర పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది అప్పుడు పోలీసు వారు. దాని కంటిన్యూషన్గా మనం ఈయన కూడా ముద్దాయి ఉండడంతో మనకు అప్పటి నుంచి వాంటింగ్ అయి ఉన్నారు. దాని మీద మనం దీని మీద విచారణ చేయడం జరిగింది. ఈ 2 పరిణామాలు గుడివాడలో అటు వైసీపీతో పాటు ఇటు తెలుగుదేశం వర్గాలను కూడా నివ్వెరపరిచాయి. కొడాలి నాని సన్నిహితుడు వినోద్ పట్టుబట్టం, అతనికి కూటమి నేతలతో కూడా సంబంధం ఉందని తెలియటంతో ఒక్కసారిగా తెలుగుదేశం వర్గాలు ఉలిక్కిపడ్డాయి. వినోద్ అరెస్టుతో వైసీపీ వర్గాలు ఖంగు తిన్నాయి.